పచ్చటి అడవులు నెత్తుటి మరకలతో ఎర్రబారుతున్నాయి. ఎందరో తల్లుల కడుపు కోత, మరెందరో పెళ్లాల పుస్తెల తాళ్లు తెగిపడుతున్నాయి. వాళ్లు బలహీనపడుతున్నారు అన్న నిర్లక్ష్యంతో వీళ్లు బలైపోతున్నారు. పోలీసులు ఇలా వరుసపెట్టు నేల కొరుగుతుంటే వైఫల్యం ఎక్కడున్నట్టు? తాజా ఘటనలో లోపం ఎక్కడుంది? పాపం ఎవరిది? ఒకరిద్దరు కాదు, ఒక్కసారిగా 26 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు బలి. మావోయిస్టులు మాటువేసి కాటువేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిన దుస్థితి. దీంతో 4 రాష్ట్రాల సరిహద్దులు ఒక్క ఉదుటన ఉలిక్కిపడ్డాయి. అదనపు బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఎన్నేసి కూంబింగులు చేస్తున్నా జరగాల్సిన ఘోరాలు వరుసపెట్టిన జరుగుతూనే వస్తున్నాయి. అది 24/4/2017 ఆంధ్ర సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉన్నట్టుండి దాడి జరిగింది. పచ్చని ప్రకృతి నడుమ తుపాకీల మోత మోగింది. దట్టమైన అడవిలో అలజడి చెలరేగింది. ఆర్తనాదాలు, హాహాకారాలు, విప్లవ నినాదాలతో కొండ మారుమోగిపోయింది. ఈసారికి బలైంది మాత్రం సిఆర్పీఎఫ్ జవాన్లు. కూంబింగ్లో భాగంగా ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా మందుపాత్ర పేలింది. దీంతో పెద్ద ఎత్తున జవాన్లు కన్నుమూశారు. తేరుకునేలోగా తూటాల వర్షం కురవటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మావోయిస్టులు చేసిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్కు చెందిన 26 మంది జవాన్లు మృత్యందగా 7 గాయపడ్డారు. మరో 8 మంది ఆచూకీ దొరకలేదని ధృవీకరించారు పోలీసులు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఆంధ్ర సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిషా, తెలంగాణ సరిహద్దుల్లో భారీ బలగాలను మోహరించారు. ఘటనకు పాల్పడ్డ మావోయిస్టులు ఆంధ్ర సరిహద్దుల వైపునకు వచ్చే అవకాశముందని ఈ జాగ్రత్తలు పాటించారు పోలీసులు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్లోని మైతా, దుర్మా, గోంపాడు, సింగారం ప్రాంతాలలో మావోయిస్టులు తలదాచుకునే అవకాశముంది. ఈ ప్రాంతం మావోయిస్టుల పెట్టని కోట. ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా చేసుకుని ఇటు ఛత్తీస్గఢ్, అటు ఆంధ్రాలో పలు ఘటనలకు పాల్పడ్డారు. దీంతో 4 రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎటపాక, ఏడుగురాళ్లపల్లి, చింతూరు, మోతుగూడెం, డొంకరాయి, సీలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులను అప్రమత్తం చేశారు. ఎన్ని కూంబింగులు చేసినా మావోయిస్టుల నెత్తుటి దాహాన్ని ఆపలేకపోతున్నారు. ఆంధ్ర సరిహద్దులకు కూతవేటు దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్లోని చింతగుహ, చింతల్నార్, తాడిమెట్ల ప్రాంతాలలో మావోయిస్టు ఘటనలు తలుచుకుంటేనే గుండెలదిరిపోతాయి. గత 6-7 ఏళ్లుగా వరుస ఘటనలు. 2014 మార్చి 11న టహక్వాడ దగ్గర జరిగిన దాడిలో 16 మంది జవాన్లు దుర్మరణం పాలయ్యారు. 2010లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత. 2009లో రాజ్నంద్గాంలో 29 మంది, నారాయణపూర్ జిల్లాలో 27 మంది జవాన్లు బలయ్యారు. 2007లో తాడిమెట్ల దాడిలో 12 మంది, ఎర్రపోరు దగ్గర దాడిలో 23 మంది మృత్యువాత పడ్డారు. 2005 బీజాపూర్ జిల్లా గంగలూరు దగ్గర జరిగిన దాడిలో 23 మంది మృతి చెందారు. పదే పదే మావోయిస్టుల ఉచ్చులో చిక్కుతున్నారు పోలీసులు. నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నా అంబుష్లో ఇరుక్కుని తమ ప్రాణాలు కోల్పోతున్నారు సిఆర్పీఎఫ్ జవాన్లు. కూంబింగ్ లేదా ఇతర పనులకు వెళ్లేటప్పుడు వెళ్లిన దారుల్లోనే వెళ్లటం, వాహనాలు ఎక్కటం, గుంపుగా నడవటం నిషేధమైనా జవాన్లు వాటిని ఆచరించలేక మావోయిస్టుల ముందు చిక్కిపోతున్నారనే వాదనలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో పల్లెవాసుల్లా వచ్చి జవానుల రాకపోకల ముందుగానే పసిగట్టారు. అదను చూసుకుని దాడికి పాల్పడ్డారు. పోలీసులేమో వాళ్లు బలం కోల్పోతూ వస్తున్నారని లైట్ తీసుకుంటుంటేను నర్సింగపేటకు చెందిన పుల్లయ్యను మట్టుబెట్టారు మావోయిస్టులు. ఇలా ఎప్పటికప్పుడు తమ ఉనికి బలపడేలా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆ ఇన్సెంటివ్ కావాలి. ఇది నాది అన్న భావం ఉంటేనే ఏ మనిషి అయినా బాగా కష్టపడతాడు, ఫలితాలు తీసుకొస్తాడు. దాని మీద సరైన రీతిలో పన్నులు ఉండాలి, అక్రమాలు చేయకుండా మార్గాలు ఉండాలి, పేదరికం పోయేట్టుగా ప్రభుత్వ విధానాలు ఉండాలి, విద్య ఆరోగ్యాన్ని అందించడం కానీ, కష్టంలో వాళ్ళు ఆదుకోవటం కానీ, ఆర్థిక అసమానతలు మరీ పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఆర్థిక అసమానతలు ఉండకూడదన్న పేరుతో సంపదే తీసిపారేసి, వ్యక్తికి పనిచేసే అవసరమే తీసిపారేసి, పనిచేయాలని ఉత్సాహాన్ని తీసిపారేస్తే అది నడవదని ప్రపంచమంతా రుజువు అయిపోయింది. మన దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఇంకా ఈ మావోయిస్టులు ఇంకా ఇతరులు పూర్తిగా విఫలమైనటువంటి సిద్ధాంతాన్ని పట్టుకుని ఏదో అద్భుతాలు చేస్తూ ఉంటున్నారు. మావో దేశంలోనే గతి లేదు. ఇటు ఇన్ఫార్మర్ల అడ్డు తొలగిస్తూనే అటు పోలీసులను ఉచ్చులోకి దించుతున్నారు.
చింతూరు మండలం పేగ, అల్లిగూడెం, ఏడుగురాళ్లపల్లి మధ్య ఎన్నో చోట్ల పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందు పాత్రలు అమరుస్తున్నారు. చెట్లు నరకటం, కందకాలు తవ్వి రహదారులను దిగ్బంధనం చేయటం లాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ అనేక మారణ హోమాలు సృష్టిస్తున్నారు. ఒక్కోమారు తమ దళ సభ్యులను సైతం కోల్పోతున్నారు. ఇటీవల చింతూరు మండలం బొడ్డుగూడెం దగ్గర మందు పాత్ర అమర్చే క్రమంలో 2 దళ సభ్యులు మృత్చెందటమే కాదు, మరో దళ సభ్యుడు కాలు విరిగి పోలీసులకు చిక్కాడు. అయినా సరే మావోయిస్టుల దూకుడు తగ్గటం లేదు. బలహీనపడ్డారన్న సంకేతాలిస్తూనే తమ బలం చాటుకుంటున్నారు మావోయిస్టులు. వరుస ఘటనలను బట్టి చూస్తే పోలీసులు, సిఆర్పీఎఫ్ దళాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నట్టే తెలియటం లేదు. గత 5-6 ఏళ్లలో సుమారు 200 మంది జవాన్లు మృతి చెందిన విధం చూస్తుంటే ఎవరు బలపడ్డారో, ఎవరు బలహీనపడుతున్నారో తెలుసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. మనకి ఆధునిక యుగంలో ఆయుధాలు మీ చేతుల్లో ఉండి కొంతమంది గుండెల్లో కసి ఉన్నట్టయితే ప్రభుత్వంలో అవినీతి చూస్తే కసి ఉంటుంది, ఎక్కడ చూసినా అన్యాయం చూస్తే కసి మీకు నాకు కూడా కలుగుతుంది. అడ్డదిడ్డంగా ప్రజల సొమ్ములు తినిపారేయడం ఎన్నో 1-2 సందర్భాల్లో నేను కూడా టీవీలో ఈ సర్వశిక్ష అభియాన్లో నిధులు నిరుపేద పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా తినేశారని చెప్పంటే నాకు కూడా కోపం వచ్చి ఒక క్షణంలో ఆవేశం పట్టలేక ఈ నక్సలైట్లు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారన్నాను. అంటే అది పరిష్కారం అని కాదు, మనకు సహజంగా ఎన్నో సందర్భాల్లో ఖర్చు వస్తుంది ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే. దానికి పరిష్కారం తుపాకీ కానే కాచాలి. ఎన్ఏసీ ఎన్కౌంటర్లు జరుగుతున్నా, మరెంతగా కూంబింగులు కొనసాగుతున్నా వాటిలో శాస్త్రీయత లోపిస్తోందని చెప్పక తప్పటం లేదు. పోలీసులు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీంతో ఎందరో జవాన్ల ప్రాణాలు మావోయిస్టుల తూటాలకు బలైపోతూనే ఉన్నాయి. దీనికి విరుగుడెప్పుడు? ఎంతకాలం ఈ నరమేధం? ఇలా పోలీసుల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జవాన్ల కుటుంబ సభ్యులు. ఎక్కడిది వైఫల్యం? తరచూ ఎందుకిలా మారణహోమం కొనసాగుతోంది? వాళ్లనేదో తాము హడలెత్తించేస్తున్నామన్న భ్రమంలో పడి పోలీసులు తమకు తాము బలవటాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? దీనికి చరమగీతం పాడేదెప్పుడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబాల వారు. అయినా సరే పోలీసుల్లో అదే నిర్లక్ష్యం, అదే తరహా వ్యవహార శైలి అన్న విమర్శలొస్తున్నాయి. మూడు 300 మంది మావోయిస్టులు చుట్టుముట్టి 30కి పైగా మృతులకు కారణమైన పరిస్థితులు ఇంత జరుగుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్లు? అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఆ సమయంలో జవాన్లు ఏం చేస్తున్నట్టు? మావోయిస్టులు ఎలా విరుచుకుపడ్డారు? ఆ సోమవారం మధ్యాహ్నం సుకుమా జిల్లా చింతగుహ దగ్గరలో రోడ్డు పనులు జరుగుతున్న సమయం. 74వ సిఆర్పీఎఫ్ బెటాలియన్ ఈ పనులను పర్యవేక్షిస్తోంది. కొందరు జవాన్లు పహారా కాస్తుండగా మిగిలిన వాళ్లు భోజనాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు 300 మందికి పైగా మావోయిస్టులు. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. ఈ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్రం సిఆర్పీఎఫ్ జవాన్లను రక్షణగా పెట్టింది. 90 మంది వరకు ఉన్న జవాన్లు ఉదయం నుంచి పహారా కాసి మధ్యాహ్నం భోజనాలకు కూర్చున్నారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన మావోలు ఒక్కసారిగా విరుసుకుపడ్డారు. దాడితో దెబ్బతిన్న భద్రతా బలగాలు తేరుకుని ఎదురు కాల్పులకు దిగాయి. గాయపడ్డ వాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో రాయపూర్, భద్రాచలం ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి అనగానే మావోయిస్టులు ఎలాగూ ఊరుకోరు. అయినా సరే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నది కేంద్రం ఆలోచన. మంచి విషయం కూడా. మరి ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు దెబ్బతీస్తారని చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేస్తారు. ఎంతో అప్రమత్తత అవసరం. అప్పటికీ గ్రామీణుల రూపంలో మావోయిస్టులు అక్కడ జరుగుతున్న పనుల సమాచారం సేకరిస్తూనే ఉన్నారు. కనీసం ఈ విషయం కూడా నిఘా వర్గాలకు సమాచారం లేకుంటే ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇండ్లు కట్టించినా, భగవంతులు కట్టించినా వాడు నక్సలైట్గానే ఉంటాడు. సో నువ్వు తుడిచిపెట్టలేవు భావజాలాన్ని. కానీ ఈ ప్రాబల్యాన్ని తగ్గించగలుగుతాం.
దీనివల్ల నేను చెప్పిన ఈ 7-8 ఈ ప్రాంతాల్లో దండకారణ్యం కోర్ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి. ఒకటి ఈ ఎన్కౌంటర్ నిన్న జరిగిన ఆ సంఘటనకు ప్రధాన కారణం ఆ ఛత్తీస్గఢ్ లోకల్ పోలీసు మొదటి నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. మాకేం అక్కర్లేదని సిఆర్పినో బిఎస్ఎఫ్లోనో పిలుచుకొచ్చి వాళ్ళకి ఒప్పచెప్పి వాళ్ళు జారుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఈ 4-5 ఘటనలు ఛత్తీస్గఢ్లో ఎక్కడ కూడా లోకల్ పోలీసు చచ్చిపోయిన దృష్టాంతాలు లేవు. భద్రతగా వెళ్లిన వాళ్లకే భద్రత లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితేంటి? ఒకరిద్దరైతే పర్లేదు, 300 మంది మావోయిస్టులు వచ్చారంటే వాళ్ళీ ప్రాంతంలో ఎంత బలంగా ఉన్నట్టు. అయినా సరే నిర్లక్ష్యంతో వ్యవహరించడమేంటి? ఇప్పుడొచ్చి ప్రధాని, హోంమంత్రి మీ త్యాగాలు వృధా కావని నక్సల్స్ పాలసీని పునఃసమీక్షిస్తామనటంలో అర్థమేంటి? ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్టు? ఇదేం ఇప్పుడే వచ్చిన సమస్య కాదు. గత కొన్నేళ్లుగా మావోయిస్టులు ఈ ప్రాంతంలో భద్రతా బలగాలను దెబ్బతీస్తూనే వస్తున్నాయి. అయినా సరే అదే నిర్లక్ష్యం. సిఆర్పీఎఫ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపించదు. మహిళా మావోయిస్టులు సైతం ఈ దాడుల్లో పాల్గొని దారుణ మారణకాండను సృష్టించారు. 2010లో మావోయిస్టుల మెరుపు దాడిలో 76 మంది మృత్యువాత పడింది ఇక్కడే. ఎంతటి భీభత్సమంటే నల్లని దుస్తుల్లో AK-47 ధరించి దాడులకు తెగబడినట్టు తెలుస్తోంది. ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరిపి జవాన్లను చెదరగొట్టారు. తర్వాత ఇదే అదునుగా భావించి కాల్పులు జరిపారు. అంతేకాదు, మృతి చెందిన జవాన్ల నుంచి ఆయుధాలను పట్టుకెళ్లారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని ముందే తెలుసు. ఏదో ఒక స్కెచ్ వేస్తారని ఊహించటం పెద్ద కష్టమేం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని దెబ్బకు దెబ్బతీసే కనీస ఏర్పాటు కూడా చేయలేదు 74వ సిఆర్పీఎఫ్ బెటాలియన్ సభ్యులు. ఎదురు కాల్పుల్లో కొందరు మావోయిస్టులు చనిపోయి ఉండవచ్చు. కానీ తామెంతో అలర్ట్ గా ఉన్నామని, తమను దెబ్బతీయటం మీకంత తేలిక కాదన్న బలమైన సంకేతాలను ఇవ్వలేకపోయారు. ఇటు ఇంటెలిజెన్స్ తో పాటు అటు ఇక్కడ కాపు కాస్తున్న సిఆర్పీఎఫ్ బలగాలు కూడా అప్రమత్తంగా ఉండలేకపోయాయి. తాము పర్యవేక్షిస్తున్నది రోడ్డు పనులే అయినా ఇక్కడి అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదన్న ఉద్దేశం ఇందులో దాగినా భద్రతా దళాలు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు చెప్పక తప్పదు. ఇక్కడికొచ్చింది కేవలం సెక్యూరిటీకి కాబట్టి అంతటితో సరిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి ఒక పథకమేదీ అమలు చేసినట్టు కనిపించడం లేదు. అంతేకాదు, మావోయిస్టుల విషయంలో అనుసరించాల్సిన కనీస జాగ్రత్తలను కూడా పాటించలేదు. ఈ విషయంలో మావోయిస్టులే ఎక్కువ పవర్ఫుల్ గా ఇక్కడ ఎదురు కాల్పులు జరపటం అన్న ఒక్క మాట తప్ప ఎదురు దెబ్బ తీసినట్టే కనిపించదు. అసలు ఆ ఉద్దేశంలోనే భద్రతా బలగాలు ఉన్నట్టు తెలియటం లేదు. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడ లేదు. ట్రైబల్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మీరు ఎక్స్ప్లాయిటెడ్, నేను ఎక్స్ప్లాయిట్, అందరూ ఎక్స్ప్లాయిటెడే. ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, ప్రతి సొసైటీలో ఎక్స్ప్లాయిటేషన్ అంటూ ఉంది. కానీ వాటిని సరిగ్గా ఫేస్ చేయటం అవసరం. ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఉందని చెప్పి ప్రతి ఒక్కడు వెపన్ తీసుకుంటే ఇంక సొసైటీ అంత అనార్కీ వస్తుంది. సో ఎక్స్ప్లాయిటేషన్ని కరెక్ట్ చేయటం కేవలం వెపనరీయే కాదు కదా, కేవలం వైలెన్సే కాదు. నక్సలైట్స్ కూడా ఇది ఆలోచించాలి. ఎక్స్ప్లాయిటేషన్ని తగ్గించడానికి, రూపుమాపించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. అప్పటికీ మావోయిస్టులు ఈ ప్రాంతంలో పోలీసు ఇన్ఫార్మర్లను హతమార్చడం, మందు పాత్రలో అమర్చడం లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తూనే ఉంది. దళ సభ్యుడొకడు పోలీసులకు చిక్కాడు కూడా. ఇలాంటి వాళ్ల నుంచి సమాచార సేకరణ చేసి అప్రమత్తంగా ఉన్నట్టే తెలియటం లేదు. ఇప్పుడు 4 రాష్ట్రాల సరిహద్దులను అప్రమత్తం చేయటం వల్ల ఉపయోగమేంటి అన్నది విమర్శకుల అభిప్రాయంగా తెలుస్తోంది. కనీస జాగ్రత్తలను పాటించకపోవటమేంటి? ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు యాక్టివ్గా ఉన్నాయని తెలిసి కూడా జవాన్లు అప్రమత్తంగా లేకపోవడంతోనే ఇంతటి దారుణమైన దాడి జరిగిందని అంచనా వేస్తున్నారు. మావోయిస్టు చీఫ్ రామకృష్ణ విషయంలో సెల్ ఫోన్ సమాచారం సేకరిస్తూ నిఘా పెంచాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్లే లీడర్లకు తగిన హెచ్చరికలు చేస్తున్నాయి. మావోయిస్టు జాడల కోసం ప్రత్యేకించి కొన్ని సెల్ టవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ దాడి జరుగుతుందని మాత్రం పసిగట్టలేకపోయారు. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అని
మనం చాలా మంది చెబుతూ ఉంటాం. సో అందరికీ ఆపర్చునిటీస్ కలిగే విధంగా అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళు మేము కూడాను వీఆర్ ఆల్సో బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ అనే ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. న్యాయం జరగాలి అక్కడ. కేవలం వెల్ఫేర్ మెజర్సే కాదు, న్యాయం కూడా జరగాలి. అన్యాయాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఎదిరించడానికి ట్రై చేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా చేయటం ఒకటి. బ్లాక్ క్యాట్ కమాండోలకు మళ్లే నల్ల ముసుగులు ధరించటం, AK-47 తదితర ఆయుధాలను పట్టి మూకుమ్మడిగా దాడులకు తెగబడటం చూస్తుంటే వాళ్లు బలహీనపడ్డారనుకోవటం భ్రమ. మరింతగా బలపడ్డారు. ఈ విషయాన్ని ముందే గ్రహించటంలో నిఘా వర్గాల తీవ్రమైన వైఫల్యం కనిపిస్తోంది. అంతేకాదు, ఏదో రాజకీయ కార్యక్రమాలకు పంపినట్టు ఇక్కడి పనులకు రక్షణగా సాదాసీదాగా CRPF దళాలను పంపినట్టు తెలుస్తోంది. ఇందుకోసమంటూ ఎలాంటి వ్యూహం రచించలేదని చెప్పక తప్పటం లేదంటున్నారు నిపుణులు. ఎన్నాళ్ళీ రక్త చరిత్ర, దీనికి ముగింపు లేదా? బ్రేక్ తర్వాత చూద్దాం.